ఈ పాయింట్ అంతా ఒక సైడ్ పక్కకు పెడితే సార్, కొన్ని న్యూసెస్ నేను చూసిండే ఎట్లా అంటే యూపీఎస్సీ కానీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ చాలా ట్రై చేసి అవ్వక సూసైడ్స్ చేసుకున్న కేసెస్ ఎన్నో ఉంది. అంటే ఆ సిచ్యువేషన్లో ఏంటి సార్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎందుకు అలా చేసుకోవాల్సి వస్తుంది? అక్కడ దాకా అసలు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారంటే ఎంతో కరేజ్ ఉంటేనే ఆ స్టెప్ తీసుకుంటారు. ఇప్పుడు మీరు చెప్పిన అవన్నీ ఫైండ్ అవుట్ చేసుకుని వాళ్ళు డిసైడ్ అయ్యి నేను చెయ్యాలని ముందుకు వచ్చారు. అది చేయలేని పరిస్థితిలో 100 ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఎందుకు వేరే దానికి వెళ్ళకుండా ఇంక ఇదే నాది ఇంకా ఎండ్ పాయింట్ అని చెప్పేసి సూసైడ్ చేసుకొని లైఫ్ ఎందుకు తీసేసుకుంటారు? సామాజిక రంగాలలో మంచి గట్టి పట్టు ఉన్న వ్యక్తిగా చెప్తానండి. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయిన తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ప్రిపేర్ అయ్యి ప్రిమరీ కూడా పాస్ అవ్వక, మెయిన్స్ పాస్ అవ్వక, ఇంటర్వ్యూ దాకా వెళ్ళి 3 మార్కులో పోయి 1 మార్కులో పోయిన వాళ్ళు కూడా ఇంతవరకు నా దృష్టిలో అయితే ఆత్మహత్య చేసుకునే వాళ్ళు చూడలేదేనండి. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఆత్మహత్య చేసుకోరు. ఓకే, ఆ సబ్జెక్ట్స్ అలాంటివి, ఓకే, ఆ నాలెడ్జ్ అలాంటిది. ఓకే, కాకపోతే మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, బాధ ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ సైడ్ యూత్లో చూసే సూసైడల్ రేట్ ఒక మన ఇంటర్మీడియట్ 10th క్లాసు నీట్ ఎంసెట్ క్వాలిఫై ఈ టైప్ ఆఫ్ టెండర్ ఏజ్ లో ఉన్న సూసైడల్ రేట్ తో పోల్చుకుంటే సివిల్ సర్వీసెస్ లేదు. ఓకే, ఉన్నా 1-2 ఉన్నాయేమో నేను కాదన్నాం. ఓకే సార్, బట్ నాకు ఇంతవరకు నా 25 ఏళ్ల ఎక్స్పీరియన్స్ లో నేను హ్యావెంట్ కనీసం వార్త కూడా వినలేదు నేను. ఓకే, కారణం ఏంటి అన్నప్పుడు సివిల్ సర్వీసెస్ ఏం చేస్తుందంటే ఒక గట్టి నాలెడ్జ్ ఇస్తుంది. ఎకనామిక్స్, జాగ్రఫీ. చాలామంది మీరు నమ్ముతారు లేదు కానీ నేనే తీసుకుంటే నాకు ఎకనామిక్స్ బేసిక్స్ వచ్చిందండి, జాగ్రఫీ వచ్చింది, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, వరల్డ్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్, హిస్టరీ, కల్చరు, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ. మీరు ఏం చెప్పండి సార్, అవన్నీ నాకు తెలుసు. వచ్చేసాయి. ఓకే, బేసిక్స్ నేను మాట్లాడేది ఎలా వచ్చింది నాకు. సిన్స్ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ వన్స్ అపాన్ ఏ టైం. నేను ఒకప్పుడు ప్రిపేర్ అవుతూ ఉన్నాను, ప్రిపేర్ అయ్యాను. ఆ బేసిక్స్ మీద నా కమాండ్ ఉంది. ఆ బేసిక్స్ మీద కమాండ్ ఉండడం వల్ల నేను ఇప్పుడు బడ్జెట్ అంటే ఏంటి, ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి, మానిటరీ డెఫిసిట్ అంటే ఏంటి, ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి, ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి, అసలు ఎగ్జిమ్ పాలసీస్ అంటే ఏంటి, నేను టక్టక ఎందుకు చెప్పగలుగుతాను. బేసిక్స్ నాకు ఎక్కడి నుంచి వస్తుంది. ప్రైమరీ సెక్టార్ అంటే ఏంటి, టెర్షరీ సెక్టార్ అంటే ఏంటి, సెకండరీ సెక్టార్ అంటే ఏంటి, అసలు ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ఎలా చెప్పగలుగుతాను నేను అంటే నేను చదువుకున్నాను కాబట్టి. అందులో సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయిన ఒక స్టూడెంట్కి అన్ని సబ్జెక్టుల మీద కమాండ్ చేస్తుంది. అండ్ లాజికల్గా ఆలోచింపచేస్తుంది. ఈజ్ ఏబుల్ టు థింక్ ఇన్ ఏ డిఫరెంట్ వే. అలా ఆలోచింపచేసే ఒకనొక పరిస్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఒక సౌండ్ నాలెడ్జ్ ఉంటుందండి, సౌండ్ మైండ్ ఉంటుంది. ఒక 1 month 2 months డిస్టర్బ్ అవ్వకుండా ఎందుకు ఉంటారులేండి కానీ అంత ప్రిపేర్ అయిన తర్వాత. బట్ దే ఆర్ నాట్ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు, సమస్య లేదు. ఇంతకుముందు మనం రూట్ మ్యాప్ గురించి మాట్లాడడం కానీ మీరు రూట్ మ్యాప్ కరెక్ట్ చెప్పలేదు సార్. అదొక్కటి. అంటే ఫస్ట్ ఎగ్జామ్, ఇది లాస్ట్ కి జాబ్. సింపుల్ ఏం లేదు. ఒక స్టూడెంట్ ప్రతి ఏడాది మే లేదా జూన్ నెలల్లో తప్పనిసరిగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత అది పాస్ అయితే కనుక ఆగస్టు కానీ సెప్టెంబర్ నెలల్లో కానీ జరిగే మెయిన్స్ ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత అది కూడా పాస్ అయితే కనుక ఇంటర్వ్యూగా సర్టిఫికేట్గా జనవరి ఫిబ్రవరి మార్చి నెలలో సర్టిఫికేట్గా జరిగే ఇంటర్వ్యూలు అటెండ్ అయిన తర్వాత ఎగ్జామ్ రిజల్ట్ వస్తే కనుక ఐఏఎస్ అయినట్టు. ఒకవేళ ఏ కారణం చేత ఐఏఎస్ అవ్వకపోతే, ర్యాంక్ రాకపోతే మళ్ళీ తిరిగి ప్రిలిమినరీ రాసుకోవాల్సిందే, మళ్ళీ ఫస్ట్ రాసుకోవాలి తప్ప ఈ ప్రిలిమినరీ మన పాస్ అయ్యేవి కదా ఏడాది కౌంట్ చేస్తాను అనదు. మొదటి భారతదేశంలో ఏ ఎగ్జామ్కి అది లేదు. ఓకే, అంటే అన్ని క్లియర్ అయ్యి ఇప్పుడు ఇంటర్వ్యూ పోయినా కూడా మళ్ళీ ఇంటర్వ్యూలో 1 మార్కులో పోయినా కూడా మళ్ళీ ప్రిలిమినరీ రాయాల్సిందే. ఓకే, డన్ సార్. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.